మనందరికీ హనుమంతుడంటే గుర్తొచ్చేది కొండలను పిండి చేసే బలం, గాలిలో దూసుకుపోయే వేగం. కాని రామాయణంలో సీతమ్మ కోసం సముద్రం దాటాల్సిన సమయం వచ్చినప్పుడు అంతటి మహావీరుడు నా వల్ల కాదు, నేను దాటలేను అని మౌనంగా ఉండిపోయాడు. ప్రపంచాన్నే జయించగల శక్తి ఉన్నవాడు ఆ క్షణంలో తన బలాన్ని తానే ఎందుకు మర్చిపోయాడు? ఇది కేవలం మతిమరుపు కాదు, దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకనాడు ముల్లోకాలను గడగడలాడించిన హనుమంతుడి అల్లరి, ఆ తరువాత ఋషులిచ్చిన ఒక శాపం ఆంజనేయుడిని బజరంగబలిగా ఎలా మార్చాయో ఈరోజు తెలుసుకుందాం. రండి, మన చిన్ని హనుమంతుడి వింత లోకంలోకి వెళ్దాం. ఈ కథ హనుమంతుడి బాల్యంలో మొదలైంది. అప్పుడే సూర్యుణ్ణి తినడానికి వెళ్లిన హనుమకు దేవతలందరూ పోటీపడి మరీ అద్భుతమైన వరాలిచ్చారు. బ్రహ్మదేవుడు, ఏ అస్త్రం నిన్ను చంపలేదు అన్నాడు. ఇంద్రుడు, నా వజ్రాయుధం నీకు హాని చెయ్యదు అన్నాడు. వాయుదేవుడు, గాలికంటే వేగంగా వెళ్లే శక్తినిచ్చాడు. ఇన్ని పవర్స్ ఒక్కసారిగా వస్తే మామూలు పిల్లలకే ఆగదు, మరి వాయుపుత్రుడైన హనుమంతుడు ఊరుకుంటాడా? ఆ రోజునుంచి హనుమ తన బలాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టాడు. కాని అది పరీక్షలా లేదు, లోకానికి ఒక ప్రళయంలా మారింది. మరుసటి రోజు ఉదయం హనుమ సముద్రం దగ్గరికి వెళ్లాడు. మామూలు పిల్లలు అలలతో ఆడుకుంటారు, కాని హనుమ ఏం చేశాడో తెలుసా? ఆకాశమంత ఎత్తునుంచి సముద్రంలోకి ఒక్క దూకు దూకాడు. ఆ దెబ్బకి సముద్రంలోని నీళ్లన్నీ సునామీలా పైకి లేచాయి. లోపల ఉన్న తిమింగలాలు, మొసళ్ళు భయంతో వణికిపోయాయి. బాబోయ్, ఎవరీ పిల్లవాడు అని సముద్రుడే భయపడిపోయాడు. అక్కడితో ఆగాడా? లేదు, పెద్ద పెద్ద పర్వతాల దగ్గరికి వెళ్లాడు. మనం చిన్నరాళ్లు విసిరినట్టు హనుమ పెద్ద కొండలనే బంతిలాగా పట్టుకుని ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఒక కొండను మరో కొండతో ఢీకొనిచ్చేవాడు. ఆ శబ్దానికి అడవి మొత్తం దద్దరిల్లిపోయేది. హనుమ నవ్వుతుంటే ఆ శబ్దం మేఘాల ఉరుములా వినిపించేది. ఇక జంతువుల పరిస్థితైతే వర్ణనాతీతం. అడవికి రాజెవరు? సింహం కదా! ఆ సింహం గుహలోకి హనుమ ధైర్యంగా వెళ్లాడు. పాపం సింహం నిద్రపోతుంటే వెళ్లి దాని జూలు పట్టుకుని లాగేవాడు. సింహం గాండ్రిస్తే హనుమ అంతకంటే గట్టిగా అరిచేవాడు. ఆ అరుపుకి సింహమే తోక ముడుచుకుని పారిపోయేది. ఏనుగులు నదిలో నీళ్లు తాగుతుంటే వెనుకనుంచి వెళ్లి వాటి తోకలు పట్టుకుని గాల్లోకి గిరగిరా తిప్పి విసిరేసేవాడు. పాపం ఆ ఏనుగులు చెట్ల మీద, పుట్టల మీద పడేవి. పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, ఇలా ఏ జంతువు కనిపించినా పరుగులు తీయాల్సిందే. అడవి మొత్తానికి హనుమ ఒక చిన్ని రాజులా మారిపోయాడు. జంతువులతో ఆడుకుంటే పర్వాలేదు, కాని హనుమ చూపు మునీశ్వరుల ఆశ్రమం మీద పడింది. అక్కడ ఎంతోమంది గొప్ప ఋషులు కళ్ళు మూసుకుని ఘోరమైన తపస్సు చేస్తున్నారు. హనుమ అక్కడికి వెళ్లి ఒక ఋషి చెవిలో గట్టిగా అరవడం, యజ్ఞగుండంలో నీళ్లు పోసి ఆర్పేయడం, పూజా సామగ్రిని ఎత్తుకెళ్లి దాచేయడం వంటివి చేసేవాడు. వీడికి బలం ఉంది కాని జ్ఞానం లేదు, వివిచక్షణ లేని బలం లోకానికే ప్రమాదమని ఋషులు గ్రహించారు. హనుమకు తగిన గుణపాఠం చెప్పాలి అని నిశ్చయించారు. ఒకరోజు హనుమ మళ్లీ అల్లరి చేస్తుండగా ఋషులందరూ అతణ్ణి చుట్టుముట్టారు. వారి కళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక ఋషి తన చేతిలో మంత్రజలం తీసుకుని, ఓ ఆంజనేయ, నీ బలం చూసుకుని నీకు గర్వం వచ్చింది, అందుకే ఇకపై నీ బలం నీకు గుర్తుండదు. ఎంతటి ఆపద వచ్చినా నీ అంతట నీవుగా నీ శక్తిని వాడలేవు అని శపించారు. ఎప్పుడైతే ఒక గొప్ప కార్యానికి నీ బలం అవసరమవుతుందో, ఎవరైనా నీకు నీ శక్తిని గుర్తు చేస్తారో అప్పుడు మాత్రమే నీ బలం నీకు గుర్తొస్తుంది అని చెప్పారు. ఆ మాట అనగానే హనుమ శరీరం చుట్టూ ఉన్న ఆ దివ్యమైన కాంతి మాయమైపోయింది. ఆకాశంలో ఎగిరే హనుమ నేలమీదకు దిగిపోయాడు. ఆ శాపం వల్లే హనుమంతుడు తన శక్తులన్నీ మరిచిపోయి ఒక సాధారణ పిల్లవాడిలా మారిపోయాడు. ఆ తరువాత చాలా బుద్ధిగా, వినయంగా సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. కానీ ఫ్రెండ్స్, ఋషులిచ్చిన ఆ శాపం కూడా ఒక రకంగా మంచికే జరిగింది. అందుకే రామాయణంలో సముద్రం దాటాల్సి వచ్చినప్పుడు జాంబవంతుడు గుర్తుచేసేంతవరకు హనుమ తన శక్తిని దుర్వినియోగం చేయలేదు. ఆ ఒక్క శాపం హనుమంతుడిని ఒక గొప్ప సేవకుడిగా మార్చింది. శక్తి ఎంత ఉన్నా వినయం కూడా అంతే ఉండాలని ఈ కథ మనకు చెప్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. హనుమంతుడి గురించి ఇంకే కథ కావాలో కామెంట్ చేయండి. జై హనుమాన్! ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.